అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, బస్ స్టాండ్ ఎదురుగా, మచిలీపట్నం. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా వంగడంతో తీవ్ర ఆందోళనకు గురవుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలలో. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పక్కనున్నటువంటి ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ప్రదేశంలో ఆ బిల్డింగ్ కానుకొని అక్కడ ఒక సెల్లార్ తవ్వకాలలో భాగంగా తవ్విన గుంట కారణంగా ఒక్కసారిగా నివాసితులు అందరూ కూడా, ఫ్యామిలీస్ అందరూ కూడా బిల్డింగ్లో నివసిస్తున్నటువంటి బిల్డింగ్లో పూర్తిగా వంగిపోయి ఒకటేసారి 1.5-2 మీటర్ల వరకు ఆ బిల్డింగ్ వంగిపోయి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో అది వంగుతున్న సమయంలో అది కింద పడిపోతుంది అన్నటువంటి భయంతో అందులో ఉండేటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా పరుగున మెట్ల మీద నుంచి కిందికి బయటికి వెళ్ళారు. కొంతమంది సెల్లార్ కారిడార్ల నుంచే బయటికి దూకారు. అంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ఈ సెల్లార్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. G+4 అండ్ పెంట్ హౌస్ మొత్తం 5 ఫ్లోర్లతో ఉందన్నమాట. ఇది చాలా చిన్నది, 50-60 గజాలకు మించి ఉండనటువంటి స్పేస్లో ఇంత హైట్ బిల్డింగ్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎలా పర్మిషన్ వచ్చింది అనేది ఒక ప్రశ్నగా మారింది. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ చిన్న ప్లేస్లో స్ట్రేట్గా నిర్మించినటువంటి ఈ ఒక్క బిల్డింగ్లో పూర్తిగా వంగినటువంటి సందర్భంలో పక్కన ఏ బిల్డింగ్ మీద పడి ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే హైడ్రా అధికారులు, విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సమన్వయంతో రాత్రి నుంచి కూడా ఆ బిల్డింగ్ ఎప్పుడైనా యాక్షన్ కూలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అది కూలితే ఏ పక్కన ఉన్నటువంటి నివాసితులు చాలామంది ఉన్నారు కాబట్టి వారి మీద పడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దానికి ఆ భవనం పక్కన ఆనుకున్నటువంటి ఇళ్లలో కూడా ఆ ఫ్యామిలీస్ని కూడా సురక్షిత ప్రాంతాలకి పంపించినటువంటి పరిస్థితి. సో రాత్రి హైడ్రా అధికారులు కూడా రావడం జరిగింది. హైడ్రాకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ప్రస్తుతం ఇక్కడ రావడం జరిగింది. భారీ బుల్డోజర్ను కూడా తీసుకురావడం జరిగింది. హైడ్రా వివిధ కార్యక్రమాల్లో భాగంగా వినియోగించినటువంటి భారీ బాహుబలి బుల్డోజర్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ బుల్డోజర్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ బిల్డింగ్ని కూడా పూర్తిగా క్రాస్ అయిపోయి వంగిపోయినటువంటి బిల్డింగ్ని డిమాలిష్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో అయితే ఆ చేసేటువంటి ప్రక్రియలో మిగతా బిల్డింగ్స్కి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సమాలోచనతోనైతే, సమన్వయంతో అయితే అందరు అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చిన్న ప్లేస్ ఉంది కింద, పక్కన అన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. చిన్న ఇరుకిరుకు కాలనీ కనిపిస్తుంది. ఆ కాలనీలో 5 ఫ్లోర్ల వరకు చిన్న 50-60 గజాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో దీన్ని లేపడం జరిగింది. సో దీన్ని కూల్చేస్తే అది ఖచ్చితంగా ఇటు ఒక 30 మీటర్ల వరకు, అటు ఒక 30 మీటర్ల వరకు, అది ఎక్కడ వరకు కూలినా కూడా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటివరకు అయితే కాపాడగలిగారు. రాత్రి నుంచి బందరు బయటికి రావడం కారణంగా ఎప్పుడు ఏ క్షణంలో కూలుతుందనేటువంటి భయం నుంచి చుట్టుపక్కల వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం అయితే జరగబోతుంది. సో ప్రస్తుతం సిద్దిక్ నగర్ ఈ ప్రమాదకరమైనటువంటి బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. దాన్ని కాసేపట్లోనే హైడ్రా అధికారులు, మిగతా జిహెచ్ఎంసీ, విద్యుత్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారందరి సమక్షంలో ఈ యొక్క బిల్డింగ్ని పూర్తిగా డిమాలిష్ చేసేటువంటి ప్రక్రియ అయితే పూర్తి కానుంది. చూడొచ్చు పక్కన బిల్డింగ్, అది కూడా చిన్న స్పేస్లో కనిపిస్తుంది. అది కూడా స్ట్రేట్గా 5 టైర్స్ లేపినారు దాన్ని. 50 గజాలు కూడా లేనటువంటిది, 50 గజాలు లేనటువంటి ప్లేస్ ప్రాంతాలలో అంత హైట్ బిల్డింగ్స్ ఎట్లా పర్మిషన్ ఇచ్చారనేది కూడా చాలా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ కారణంగానే స్ట్రేట్గా టవర్స్ లాగా నిర్మించినటువంటి దీని కారణంగానే పిల్లర్స్లో డెప్త్ లేకపోవడమో, లేకుంటే పక్కనటువంటి నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి సెల్లార్ తవ్వడమో, రకరకాల కారణాల చేత ఆ బిల్డింగ్ ఒక్కసారిగా ఇటువైపు బ్యాక్ సైడ్ వంగిపోయింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికి లోపల మెట్లు కూడా ఏదైతే వంగినటువంటి బిల్డింగ్ ఉందో ఆ వంగడంతో ఒకసారిగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక భూకంపం వస్తే ఏ విధంగా ఒకసారిగా బిల్డింగ్ షేక్ అవుతుందో ఆ విధంగా అది క్రాస్ అవ్వడంతో ఆ బిల్డింగ్ మధ్యలో ఉన్నటువంటి మెట్లు, ఇతరత్ర కొన్ని సామాగ్రి కూడా విరిగిపోయిన పరిస్థితి అయితే లోపల కనిపిస్తుంది. సో అంత భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారని చెప్పొచ్చు, గాడ్ గ్రేస్ అని చెప్పుకోవచ్చు. అది పూర్తిగా వంగి కింద పడకుండా ఆ ప్లేస్లో ఇట్లా స్టిఫ్గా మళ్ళీ ఆగింది అని అంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని రక్షించడం కోసమే అది దేవుడు ఆ విధంగా ఆపాడనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే వారు చెప్తున్నారు స్థానికులందరూ కూడా. ఏదేమైనా కూడా కాసేపట్లో ఆ బిల్డింగ్ని పూర్తిగా డిమాలిష్ చేసేటువంటి ప్రక్రియను అయితే చేయబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.